ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మహోన్నతుని వాక్కు అనే శీర్షికలో భాగంగా ఇది నా 16వ కీర్తన మనం జ్ఞాపకం చేసుకున్నాను. 16వ కీర్తన దావీదు రాస్తున్న కీర్తనగా మనం చూడొచ్చు. ఎంతో అద్భుతమైన అమూల్యమైన కీర్తనగా కనపడుతుంది. గడిచిన కీర్తనలన్నీ కూడా మనం ధ్యానం చేస్తూ వచ్చినప్పుడు దేవుని యొక్క నిబంధనలు, ఆయనకున్న అర్హతలు ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నప్పుడు ఈ కీర్తన మాత్రం భక్తునికి దేవునితో ఉన్న సంబంధాన్ని, దావీదుకి దేవునితో ఉన్న సాన్నిహిత్యాన్ని ఇది స్పష్టంగా చూపిస్తూ ఉంటుంది. ఈ కీర్తనను మిక్తాము అని పిలిచారు, అంటే విలువైన ఆభరణము అని అర్థం. అయితే కొంచెం జాగ్రత్తగా ఈ కీర్తన ధ్యానించగలిగినప్పుడు ఈ కీర్తన మరలా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో భక్తులు కూడా, పేతురు కూడా ప్రస్తావించిన పరిస్థితిని మనం చూడొచ్చు. ప్రభు యొక్క రాకడకు, ప్రభు యొక్క జీవితానికి ఇది ఒక ప్రవచనంగా కూడా ఈ కీర్తన కనిపిస్తూ ఉంటుంది. మెస్సయానిక్ ప్రాఫెసీస్ అన్నీ కూడా ఈ కీర్తనలో మనం చూస్తూ వెళ్తూ ఉంటాం. 11 వచనాలు కలిగిన కీర్తనను జాగ్రత్తగా చదివితే మొదటి 6 వచనాల్లో కూడా దావీదు దేవుడే నా స్వాస్థ్య భాగము అని మాట్లాడుతూ ఉంటాడు. దేవునితో అతనికి ఉన్న సంబంధాన్ని బట్టి మాట్లాడుతూ, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని చెప్పి లోకస్తులు వెండి బంగారాల వెంట పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటే దావీదు మాత్రం మాట్లాడతాడు, నీవే నా స్వాస్థ్యం ప్రభా, నీవే నాకు నా ఆస్తి నాయన, నీవే నాకున్న సమస్తంని సగర్వంగా అతడు మాట్లాడుతూ ఉంటాడు. లోకస్తులు డబ్బును బట్టో బంగారాన్ని బట్టి వాళ్ళు సంతోషిస్తూ ఉన్న పరిస్థితులు ఉన్నప్పుడు దావీదు మాత్రం, నిన్ను బట్టి నేను సంతోషిస్తున్నాను, నాకున్న సమస్తము నీవే, నేను అత్యంత ధనవంతుని గల కారణం ఏంటంటే డబ్బును బట్టి కాదు కానీ నిన్ను కలిగి ఉండడాన్ని బట్టి అనే మాట దావీదు అర్థమిచ్చేటట్లుగా జ్ఞాపకం చేస్తూ రాస్తూ ఉంటాడు. తర్వాత 7-8 వచనాల్లో మాట్లాడుతూ అంటాడు, రాత్రి గడియలలో నా అంతరేంద్రియం నాకు బోధించుచున్నది అని మాట్లాడతాడు. నేను స్తుతిస్తున్నాను ప్రభు, నువ్వు నాకు ఆలోచనకర్తమైనందుకు నేను స్తుతిస్తా ఉన్నాను అని అంటాడు. దేవుడు తన భక్తునికి తన ఆలోచన అంతా కూడా తెలియచేస్తున్న పరిస్థితిని జ్ఞాపకం చేస్తూ, నాకు దేవుడు మార్గదర్శిగా ఉన్నాడు, ఆయన నాకు ఆలోచన ఇచ్చి నడిపించేవాడిగా ఉన్నాడు అనే మాటను దావీదు జ్ఞాపకం చేస్తాడు. నేను ఎప్పుడూ కూడా కదల్చబడను గల కారణం ఏంటంటే ఆలోచన ఇచ్చిన వాడవు నీవు, నడిపించేవాడవు నీవు, నా తోడుగా ఉన్నవాడవు నీవు గనక నేను ఎప్పటికీ కూడా కదల్చబడను. నువ్వు నాతో ఉన్నందుకు, నా పక్కన ఉన్నందుకు నీకు స్తోత్రముల ప్రభాని స్తుతిస్తూ 7-8 వచనాలు రాస్తూ ఉంటాడు. తర్వాత 9-11 వచనాల వరకు రాస్తూ ఈ మాట జ్ఞాపకం చేస్తాడు. ఈ లోకస్తులు అక్కడెక్కడ లోక సంపదలను బట్టి, పరిస్థితులను బట్టి, లోక సంబంధమైన కార్యకలాపాలను బట్టి సంతోషిస్తారు, కానీ దావీదు జ్ఞాపకం చేస్తూ అంటాడు, నిజమైన సంతోషం నీ సన్నిధిలో మాత్రమే ఉంది ప్రభా అని మాట్లాడతాడు. నిజమే కదా? ఈ 3 భాగాలు మనం ఆలోచించగలిగినప్పుడు దేవుడు తన నమ్మిన పిల్లలందరికీ ధైర్యాన్ని ఇచ్చే ఆస్తికర్తగా ఉన్నాడు. రెండవది, ఆయన ఆలోచన ఇచ్చి నడిపించడం మాత్రమే కాకుండా ప్రతినిత్యము మన పక్క నుండి నడిపించే దేవుడుగా ఉన్నాడు. మూడవది మాట్లాడుతూ అంటాడు, ఆయన సన్నిధిలో తన ప్రజలకి, ఆయన చెంతకొచ్చి ఆయన ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి నిత్యమైన సంతోషాన్ని, సంపూర్ణమైన సంతోషాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు అని దావీదు జ్ఞాపకం చేస్తాడు. అందుని బట్టి స్తుతిస్తూ తనకున్న సంబంధాన్ని జ్ఞాపకం చేస్తూ రాస్తాడు. దేవుని కోసం కనుక మనం ఆలోచించాలి అని అంటే 3 విషయాలు ప్రాముఖ్యంగా అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఏమనంటే, దేవుడు 6వ వచనం చదివితే, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించును, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగినని అంటాడు. దేవుడు తన బిడ్డలందరికీ కూడా కొన్ని సరిహద్దులను ఏర్పాటు చేస్తాడు. ఆ హద్దులలో మనం నివసించినంత వరకు శ్రేష్టమైన దీవెనను మనం చూడగలుగుతాం. దేవుని పిల్లలుగా మనం ఉంటున్నప్పుడు ఈ మాటలు ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనకు ఏర్పరిచిన సరిహద్దుల్లో మనం ఉండగలిగినప్పుడు ప్రతి దీవెనను, ప్రతి ఆశీర్వాదాన్ని దేవుని దగ్గర నుంచి మనం పొందుకుని సంతోషించగలుగుతాం. కొన్నిసార్లు మనం ఇబ్బంది పడడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు మనకు ఏర్పాటు చేసిన హద్దులను మనం దాటి వెళ్ళిపోవడం బట్టి కావచ్చు. సంసోనుకి దేవుడు గీసిన హద్దులను దాటి అతడు వెళ్ళిపోయాడు కనుక ఇబ్బందులు పడిన పరిస్థితిలో మనం చూస్తూ ఉన్నాం. ఆదాము అవ్వలకి దేవుడు ఒక గీత గీసి చెప్పాడు, మీరు ఈ పండు తినొద్దు అని. ఆ హద్దును మీరి వాళ్ళు ఎప్పుడైతే ప్రవర్తించారో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ వచ్చారు. దేవుడు నీకు నాకు కొన్ని హద్దులను ఏర్పాటు చేశాడు. కొన్ని తినకూడదు, కొన్ని చూడకూడదు, కొన్ని మాట్లాడకూడదు, కొన్ని స్థలాలకు మనం వెళ్ళకూడదు, కొద్ది మందితో సాంగత్యాన్ని కలిగి ఉండకూడదని. ఆ హద్దులలో మనం బ్రతుకుతూ ఆయనతో సహవాసం కలిగి ఉన్నప్పుడు శ్రేష్టమైన దీవెనల చేత మనందరినీ కూడా నింపి నడిపిస్తూ ఉంటాడు. రెండో మాట జ్ఞాపకం చేస్తూ అంటాడు, 11వ వచనం చదివితే, ఆయన జీవ మార్గమును మనకి తెలియజేసేవాడుగా ఉన్నాడు. నిరీక్షణకు ఆస్పదంగా మాట్లాడుతున్నాడు. కేవలం ఈ లోకములో ఉన్నప్పుడు మాత్రమే కాదు, మరణించిన తర్వాత ఆయన విడిచిపెడతాడని కాదు, ఒక నూతన జీవితాన్ని ఇచ్చి జీవ మార్గమును మనకు తెలియజేసి ఆయన నుండి నిత్య జీవాన్ని మనకి ఇస్తాడనే వాగ్దానాన్ని నిరీక్షణగా కారణంగా ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత 8వ వచనంలో కూడా జ్ఞాపకం చేస్తూ మరొక మాట తెలియజేస్తాడు. అక్కడ ఏమంటాడు తెలుసా? ఆయన నా కుడి పార్శ్వం ఉన్నాడు కనుక నేను కదల్చబడను అంటాడు. దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ప్రతినిత్యము ఆయన మనతో ఉండి, మన పక్కనే ఉండి ప్రతి పరిస్థితులను కూడా మనల్ని నడిపించేవాడు. సో ఇక్కడ దేవునికి ఉన్న క్యారెక్టర్ కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఏమనంటే, ఆయన మనకి హద్దులను నియమించాడు,
అందులో మనం ఉండగలిగినప్పుడు మనకి శ్రేష్టమైన దీవెనిస్తాడు. నెంబర్ 2, రెండో విషయం, ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయన ఆలోచన ప్రకారంగా మనం నడిచినప్పుడు మన పక్కనే ఉండి ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. మూడోది, మన ప్రాణాన్ని ఆయన విడిచిపెట్టేవాడుగా కాక ఆయన నమ్మి ఆయన ఆశ్రయించినప్పుడు మరణం తర్వాత నిత్య జీవాన్ని మనకిచ్చి తన కృపలో మనల్ని బలపరిచి నిత్యము ఆయనతో ఉండగలిగిన గొప్ప కృపనిస్తాడు అనే మాట దావీదు జ్ఞాపకం చేస్తాడు. సో కాబట్టి ఈ కీర్తన అంతటిని బట్టి మనం నేర్చుకోగలిగింది, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా మనకు పోయిన డబ్బు కానీ, పేరు ప్రఖ్యాతులు కానీ, సిరి సంపదలు కానీ, ఇవన్నీ కూడా మన చుట్టూ ఉండే గౌరవ పరిస్థితులు ఇవన్నీ కూడా పోయిన, మనుషులందరూ కూడా వెళ్ళిపోయిన, దేవుణ్ణి మనం ఆస్తిగా కలిగి ఉండగలిగినప్పుడు, దేవుణ్ణే మన స్వాస్థ్యంగా మనం భావించుకోగలిగినప్పుడు ఆయన ఎప్పుడూ విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు, ఆయన ఎప్పుడూ దూరం అయిపోయేవాడు కాదు. ఆయన నిత్యము మనకు ఉండేవాడు కనుక నిత్యము ఆయన సన్నిధిలో మనల్ని సంతోషింపచేసే దేవుడిగా ఉండొచ్చు. లోకమంతా తాత్కాలికమైన సంతోషాల వైపు, ఆనందాల వైపు పరుగులెడుతున్నప్పుడు దేవుని స్వాస్థ్యంగా చేసుకున్న వ్యక్తి మాత్రం ఎప్పుడూ మనోహరమైన స్థలములలో ఉంటూ నిత్యము ఆయన స్తుతిస్తూ ఆయనిచ్చే సంపూర్ణమైన సంతోషాన్ని పొందుకోగలుగుతాడు అని కీర్తన మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుకే నేను అన్నాను మొదటిగా మాట్లాడుతూ, దేవునితో ఉండే ఒక మంచి సన్నిహితత్వాన్ని దావీదు జ్ఞాపకం చేస్తూ రాస్తున్నాడు. ఆయనకు నువ్వెంత దగ్గరగా ఉంటావో అంత శ్రేష్టమైన దీవెనను నీకు అనుగ్రహించి నడిపించగలుగుతాడు. నువ్వెంత దగ్గరగా ఉంటావో ఆయన నీకు అంత తోడుగా ఉండి నడిపించగలుగుతాడు. ఆయనకు నువ్వెంత దగ్గరగా బ్రతుకుతావో అంత సంపూర్ణమైన సంతోషంతో నన్ను నడిపించగలిగిన దేవుడు అట్టి కృప నీకు నాకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుని నామానికి వందనాలు. నిజమే, దావీదు నీతో కలిగి ఉండే సన్నిహితత్వాన్ని ప్రభు ఈ కీర్తనలో జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అలాగును మేము కూడా నీతో సన్నిహితులమై నీవు ఏర్పరిచిన హద్దులలో మేము బ్రతుకుతూ నీ ఆలోచన ప్రకారంగా మేము నడుస్తూ నీ సన్నిధిలో ఉండి కృపను దయచేయండి. అలా ఉండగలిగినప్పుడు శ్రేష్టమైన నాయన అనుభవాలు మేము కలిగి ఉంటామని, దీవెనను అనుభవించగలుగుతామని, నీ తోడు మేము పొందుకుంటామని, నీవు ఇచ్చే సంపూర్ణమైన సంతోషాన్ని మేము అనుభవించగలుగుతామని ఇచ్చిన కృప కొరకు నీకు వందనాలు. శ్రమలు కలిగినప్పుడు, శోధనలు కలిగినప్పుడు మనుషులు వారి పక్కన ఎవరుంటారని కంగారు పడుతుంటారు, కానీ మేమైతే ధైర్యము కలిగి నీవు మాతో ఉన్నామని మేము ముందుకు సాగిపోతుంటాడుగా బిడ్డలెల్లరినీ కృప చేత బలపరిచి నడిపించి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.